ఉమ్మడి చిత్తూరు జిల్లాను గజరాజులు వణికిస్తున్నాయి. అడవిలో నీరు ఆహారం దొరక్క గ్రామాల్లోకి వస్తున్నాయి. పంటల్ని నాశనం చేస్తూ రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇక ఏనుగుల రాకతో బిక్కుబిక్కుమంటున్నారు జనం. చిత్తూరు జిల్లా పరిధిలో వేలాది ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. తూర్పున శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, పశ్చిమాన కౌండిన్య అభయారణ్యం ఉన్నాయి. ఇటు తమిళనాడు, అటు కర్ణాటకలోకి విస్తరించిన కౌండిన్య అభయారణ్యం వందలాది ఏనుగులకు ఆవాసం. సుమారుగా 357 చదరపు కిలోమీటర్ల అడవిలో ఏనుగులకు నీరు, ఆహారం దొరకటం లేదు. దీంతో అడవిని ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి వస్తున్నాయి, పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు జనం. ఏనుగులు పొలాలను ధ్వంసం చేయటం, అటవీశాఖ అధికారులు వాటిని తిరిగి అడవిలోకి మళ్లించడం సర్వసాధారణమైపోయింది. అయితే మంద నుంచి తప్పిపోయిన ఏనుగులు పెద్ద తంటాగా మారుతున్నాయి. ఇటీవల ఏనుగుల గుంపు నుంచి 3 ఏనుగులు తప్పిపోయి శేషాచలం అటవీ ప్రాంతంలోకి వచ్చాయి. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాకాల, చిన్నగొట్టిల్లు, ఎర్రావారిపాలెం మండలాల్లో తిష్టవేసి పంటలను, మామిడి, అరటి, బొప్పాయి తోటలను ధ్వంసం చేస్తున్నాయి ఏనుగులు. చేతికొచ్చిన పంటను ఏనుగులు నాశనం చేస్తూ ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏనుగుల బెడద నుంచి రక్షణ కల్పించాలని భాక్రాపేట గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. కౌండిన్య అభయారణ్యం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో గల తిరుపతికి ఏనుగులు తరలి రావడం విశేషం. అడవిలో ఏనుగులకు ఆహారం దొరకకపోవడం వల్లే గ్రామాల వైపు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అడవిలో వన్యప్రాణులకు నీటి కొరత లేకుండా చెలమలు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు జనం.